ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, వీళ్ళు తాత్కాలిక సచివాలయం అనేటువంటి ఒక సచివాలయం పెట్టారు సార్. ఈ తాత్కాలిక సచివాలయానికి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇల్లు 3,300 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ కి కన్స్ట్రక్షన్ కాస్ట్ స్టార్ట్ చేస్తే అది తీరా ముగిసే కాలికి ఎంత అయింది సార్? ఇంచుమించుగా 19,170 రూపాయలకు వచ్చింది సార్. 19,170 రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెట్టి దాన్ని 1,150 కోట్ల రూపాయల వరకు దాన్ని ముందుకు తీసుకెళ్లారంటే దాంట్లో ఎంత ఎంత అవినీతి జరిగిందో మీకు చెప్పాలి. అదేవిధంగా సార్ ఇప్పుడు 1,00,000 ఎకరాల నుంచి 2,00,000 ఎకరాలకు ప్రపోజల్ పోతుంది అమరావతిలో. అమరావతి 2,00,000 ఎకరాలు తీసుకుంటే మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు చెప్తాను చూస్తాను. దీంట్లో జరిగేటువంటి అవినీతి ఏంటి అనేటువంటిది మీరు చెప్పాలి, మీరు అర్థం చేసుకోవాలి. 2,00,000 ఎకరాలు వీళ్ళు ఇప్పుడు ప్రపోజల్ పెడుతున్నారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేటువంటిది. ఈ 2,00,000 ఎకరాల్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి సాక్షాత్తు ప్రపంచ బ్యాంకే చెప్పింది 8,500 కోట్ల రూపాయలు ఎత్తిపోతల పథకానికి ఈ యొక్క ఫ్లడ్ వచ్చినప్పుడు నీళ్లు తోడుపోయడానికి ఉపయోగించేటువంటి కార్యక్రమాలు చేయడానికి అవుతుందని చెప్పని. దీనికి ఆల్రెడీ కొండపుట్టి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు అనేటువంటివి కూడా ఒక 8,000 క్యూసెక్లతో ప్రపోజ్ చేశారు. మొన్న రీసెంట్ గా నారాయణ గారు ఒక 2 పంప్ సెట్లని 470 కోట్లతో 2 పంప్ సెట్లని 4,500తో ప్రపోజ్ చేశారు. మన 3వ స్టేజ్ కూడా ఉంది. ఈ విధంగా 8,500 కోట్లు కావాల్సిన అవసరం ఉంది. ఇది ఎత్తిపోతల పథకంతో ఒక రాజధాని కట్టేటువంటి పరిస్థితి భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది ఒక వింత. ఇంకొక 2,00,000 కోట్లు 2,00,000 ఎకరాల్లో సార్ వీళ్ళు ఏం చేసేటువంటి అవినీతిని మీకు చెప్తాను చూడండి. ఒక 50,000 ఎకరాలు వీళ్ళు రైతులకు ఇచ్చేటువంటి ఫ్లాట్ల కోసం 50,000 ఎకరాలు ఇచ్చేస్తారు. మిగతా 50,000 ఎకరాలు వచ్చి మౌలిక వసతులు, రోడ్లు, పబ్లిక్ పార్క్స్, పబ్లిక్ బిల్డింగ్స్ వీటికి ఎందుకు సరిపోతాయి. మిగతా 1,00,000 ఎకరాలు వీళ్ళు 50 లక్షల రూపాయలు ఒక ఎకరా కోసం ఫిక్స్ చేశారు సార్. టీటీడీ కూడా ఈవెన్ తిరుపతి దేవస్థానం కట్టుకునేటువంటి ఒక దేవాలయానికి కూడా 25 ఎకరాలు ఇస్తే 25 ఎకరాల్లో 12,50,00,000 రూపాయలు టీటీడీ దగ్గర తీసుకున్నటువంటి మహాత్ముడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 1,00,000 ఎకరాలు 50 లక్షల రూపాయలు ఎకరాలు ఎక్కడ ఇవ్వడం అనేటువంటిది ఎంత దారుణం సార్. ఇది రాజధాని ఏరియాలో, ఇంత డెవలప్ అయ్యేటువంటి ఏరియాలో 2 లక్షల నుంచి 3 లక్షలు, చిన్న చిన్న ఏరియాలో కూడా 3 కోట్లు 4 కోట్లు పోతుంది సార్. ఇక్కడ అనామకంగా ఉండేటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా 2 కోట్లు 3 కోట్లు పోయేటువంటి ఎకరాన్ని ఇప్పుడు 50 లక్షలకి దారాదత్తం చేస్తున్నారు. అంటే దాని వెనకాల ప్రభుత్వ పరంగా 50 లక్షలు ఇచ్చేసి 2 కోట్లు 3 కోట్లు ఎకరాలు తీసుకునేటువంటి పరిస్థితి వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ విధంగా సార్ 1,00,000 ఎకరాలకి 2 కోట్ల లెక్కన తీసుకున్నా కానీ 2,00,000 కోట్ల రూపాయలు ఇక్కడ నిలువ దోపిడీ చేస్తున్నారు సార్ రాజధానిలో. చేసినటువంటి దోపిడీ ఎంత దోపిడీ జరిగిందో మనం అంతా తెలుసుకోవాలి. ఇది కాకుండా ఎకరాలు కబ్జా చేశారు సార్. ఈ 1,00,000 ఎకరాలు కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ లో కూడా లక్షల కోట్ల రూపాయలు చేతులు పారేటువంటి అవకాశం ఉంది. ఇంత పెట్టుకునే ఇంత ముతాబు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవకతవకలు జరిగినా ఆడ అమరావతి సూటబుల్ కాదన్నా, ఆడ కట్టడానికి నిర్వీర్యమైన ప్లేస్ అయినా కానీ